హలో గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన ఇండియాని షేక్ చేసిన ఇండిగో ఫ్లైట్స్ గురించి ఒక 2.5 minutes 3 minutes డిస్కస్ చేద్దాం. అసలు ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవడానికి దీని వెనకాల ఎవరు హస్తం ఉంది? మెయిన్ ప్రజలు ఒక చిన్న లాజిక్ చూడండి. వీళ్ళు డీజేసీఏ ఇవన్నీ అంటున్నారు. కరెక్ట్గా పుతిన్ వచ్చే టైమింగు ఈ ఇండిగో సేవలు నిలిచిపోవడం దీని వెనకాల ఒక బిగ్గెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ పొలిటీషియన్ ఉన్నాడు. దీనికి రిపోర్ట్స్ ఆల్రెడీ సబ్మిట్ చేయమన్నారు. ఆల్రెడీ ఈవినింగ్ కల్లా వాట్ ఈస్ ద ఇష్యూ అనేది సబ్మిట్ చేయాలి. అసలు ఇది ఒక జియో పాలిటిక్స్. ఇక్కడ ఒక జియో పాలిటిక్స్కి CEO ఇండిగో ఎవరైతే ఉన్నారో ఇండియా చైర్మన్, ఈ బడా కంట్రీ ఉంది. ఆ కంట్రీ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నేమ్ మెన్షన్ చేయకూడదు. వీళ్ళు ముగ్గురు ఆడేటువంటి ఒక డ్రామా, జియో డ్రామా. ఇదంతా ఏంటంటే జియో పాలిటిక్స్ డ్రామా. ఈ డ్రామాలో మొత్తం 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు మొత్తం. ఎందుకంటే మన జీడిపి కూడా గ్రోత్ పెరుగుతుందిగా. ఇండియా ఆల్మోస్ట్ బాగా పెరుగుతుంది ఇండియా అనేది. రీసెంట్గా మన జపాన్ క్రాస్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు జర్మనీ ఉంది. మన డెవలప్మెంట్ని ఎవరు తట్టుకోలేరు. ఇదే ఇష్యూ కానీ చైనాలో అయితే ఆడికి 1/2 అవర్లో ఉరిసేసేస్తారు. 1/2 అవర్, వితిన్ 1/2 అవర్ 1 అవర్లో మొత్తం తేలిపోద్ది. మొత్తం నాంచకూడదు అసలు నిజంగా. ఎందుకంటే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంతమందిని నాశనం చేసేవాడిని అసలు మన వాళ్ళు ఎందుకు నానుస్తున్నారో అర్థం కావట్లా. ఇంకొకసారి ఇలాంటిది ఎవరైనా చేయాలంటే భయపడాలి. పనిష్మెంట్ అంత దారుణంగా ఉండాలి. ఇదే చైనాలో హ్యాంగ్ చేస్తారు, ప్రజలందరూ ముందు కలిసి హ్యాంగ్ చేసేస్తారు వాళ్ళు. ఇది ఒక జియో పాలిటిక్స్. ఈ జియో పాలిటిక్స్ మధ్యలో ఇండియా నలుగుతుంది ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఈ టైంలో మన దేశానికి మనమే సపోర్ట్గా ఉండాలి. ఇది ప్రజలందరూ థింక్ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.